నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మౌలిక వసతుల నిర్మాణ పనులను అధికారులు నాయకులతో కలిసి పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఎమ్మెల్యే మాట్లాడుతూ 2008లో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో 4000 ఇండ్లకు 400 మాత్రమే స్లాబ్ దశ పూర్తయ్యాయి. 1600 ఇండ్లు బేస్మెంట్ మాత్రమే అయ్యాయి. నేడు 4520 ఇండ్లను పూర్తి చేయడం జరిగింది. గతంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లకు సైతం మౌలిక వసతుల కల్పన జరగలేదు. నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో మౌలిక వసతులు, కరెంటు, నీళ్ల వసతి, డ్రైనేజ్ పనులను పరిశీలించడం జరిగింది. గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సైతం సరైన వసతులు లేవని, వారికి కూడా మౌలిక వసతులు మరియు చెట్ల పొదలు తొలగించే విధంగా మున్సిపల్ చైర్మన్, కమిషనర్లను కోరడం జరిగింది. అమృత్ కార్యక్రమంలో భాగంగా 36 కోట్లతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని, ఇప్పటికే నివాసం ఉంటున్న లబ్ధిదారులకు నీటి సమస్య ఉందని, సమస్యను పరిష్కరించాలని అధికారులకు తెలపడం జరిగింది.